హాయ్ అండి అందరికీ. ఏంటి పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను మణిద్వీప వర్ణన అనే పూజ ఒకటి చేస్తున్నానండి. మనము డబ్బులు ఎంత సంపాదించినా దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని అనుగ్రహం కూడా మన కష్టంతో పాటు ఉంటే, మన అనుకున్న కోరికలు నెరవేరుతాయని నాకు నమ్మకము. ఈ మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలి అంటే, చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ నేను ఎలా చేశాననేది చెప్తున్నానండి. 32 రకాల పూలతోన 32 పూలు పెట్టి మనము ప్రతి శుక్రవారము లలిత అమ్మవారుకు పూజ చేస్తాము. ఈ మణిద్వీప వర్ణన వచ్చి మణిద్వీపేశ్వరి లలిత అమ్మవారిని పూజిస్తాము. మరి ఈ 32 రకాల పూలు దొరుకుతాయా అంటే ప్రయత్నిస్తే కంపల్సరీ దొరుకుతాయండి. ఈ మణిద్వీప వర్ణన పూజ ఒకరొకరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు. కొంతమంది 9 రకాల పూలతోన 32 పెట్టి చేస్తారు. కొంతమంది 3, 5, 7 అలా ఆడ్ నెంబర్స్తో చేస్తారండి. కానీ నేను తెలుసుకున్న ప్రకారము ఎలా చేయాలి అనేది, మనం ఏదన్నా చేస్తున్నాము అంటే దాన్ని సంపూర్ణంగా చేస్తే ఆ ఫలితం అనేది మనకు వస్తుంది అని నా నమ్మకము. నేను ఎలా చేశాను అంటే 32 వెరైటీస్ ఫ్లవర్స్ని, అంటే నేను ఇప్పటిదాకా ఒక 26 అలా చేశానండి. నేను ఎలా అంటే ప్రతి ఫ్రైడే ఒకరోజు 3, ఒకరోజు 1 ఒక రకము. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, అందులో కలర్స్ ఉంటాయి కదా, 4, 5 కలర్స్, అవన్నీ ఒక వెరైటీ కిందికే వస్తుంది. 3, 4 వెరైటీస్ కిందికి రావండి. అలాగే ఇప్పుడు చామంతి తీసుకుంటే చామంతిలో కూడా మనకు పర్పుల్ కలర్, ఎల్లో, వైట్ అలా ఉంటుంది. అవి కూడా మనకు ఒక జాతి కిందికి వస్తాయి, అంటే ఒక వెరైటీ కిందికి వస్తాయి. అలా 32 వెరైటీస్ పెట్టి చేయాలి. ఈ పూజను 32 వెరైటీస్ ఫ్లవర్స్ దొరకాలంటే మనకు ఒక్కసారిగా దొరకవు, కాబట్టి నిదానంగా మనము 1 ఇయర్ లోపల చేసుకోవచ్చు. నేను దేవీ నవరాత్రులలో స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఒక 26 or 25 అయి ఉండొచ్చు. ఎప్పుడు నేను చేసిన ఆ ఫ్లవర్స్ ఫొటోస్ అనేది తీసుకుంటాను, మీకు పెట్టాను కదండి. ఈ పూజ దయ వల్ల మనకు ఏవో పిచ్చి పూలు అనుకుంటాము, అవి కూడా మనకు పూజకు పనికొచ్చే పూలే అండి. అంటే ఏవో పిచ్చి పూలు తెచ్చి పెడుతున్నానని కాదు, అవి మేము పూజకు పెట్టచ్చా అని కనుక్కొనే తెచ్చి పెడుతున్నాము. ఫస్ట్ నేను పీట తీసుకొని దానికి పసుపుతో మంచిగా అలంకరించుకొని, ఒక తెల్లటి వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ వేసుకొని కలశం పెట్టుకోవాలి. తర్వాత గణపతి పూజ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చి నేను భూశుద్ధి మంత్రం చదివాను. తర్వాత ఆచమనీయము, ప్రాణాయామము ఇవన్నీ చేసుకొని, మనం దేనికోసం పూజ అనేది చేస్తున్నామో సంకల్పాన్ని తలుచుకోవాలి. ఫస్ట్ గణపతి పూజ చేసుకోవడం వల్ల ఏ ఆటంకాలు అనేవి రావు. మనము ఎప్పుడు పూజ చేయాలన్నా ఒక అద్భుతం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా పూలు దొరకవు అన్న టైంకి ఆటోమేటిక్గా పూలు అనేవి మా ఇంటికి వస్తాయండి. అంటే అవి నడుచుకుంటా వస్తాయని చెప్పట్లేదు, మా హస్బెండ్ తీసుకొని వస్తాడు. సో ఆ విధంగా ఆ అమ్మవారే, మనం ఏదన్నా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే ఆ అమ్మవారే మనకి సపోర్ట్ చేస్తుంది అన్న నమ్మకం నాకు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. దేవుణ్ణి ప్రతి ఒక్కరూ నమ్ముతారు, నమ్మని వారు మూఢనమ్మకాలు అనేవి కావు. ఇటువంటి పూజలు చేయడం వల్ల మనకు ప్రశాంతత ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. నాకైతే జరిగాయి. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, అసలు చేయలేనేమో అనుకున్నాను. కానీ ఇంకా నాకు ఈ వర్ణన, ఈ మణిద్వీపేశ్వరి గురించి తెలిసినప్పటి నుంచి ఇంకా నాకు మనసులో పడింది, నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్గా నేను గణపతి పూజ చేసుకున్నాను. గణపతి అష్టోత్తరం చదువుకొని గణపతికి హారతి ఇచ్చేసి, ప్రసాదాలు కూడా 32 వెరైటీస్ పెట్టచ్చా అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇంకా నాకు బిజీ వల్ల నేను పటిక బెల్లం పెడతాను, ఒకరోజు పాలు, ఒకరోజు పులిహోర, అలా ఒక్కొక్కసారి పెట్టచ్చు. మనము ప్రతి శుక్రవారం అన్నీ ఒకటేసారి చేయను కాబట్టి ఒక్కొక్కసారి చేస్తాం కనుక, ఎవరన్నా ఓపిక కానీ, ఈ పూజ చేయాలంటే మెయిన్ ఓపిక ఉండాలండి. ఓపిక లేకుండా మనం ఏదో హడావిడిగా చేస్తే కుదరదు.
సో ఎవరైనా 32 ఫ్లవర్స్ పెట్టి 32 నైవేద్యాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా పాలు, బెల్లము పెట్టినా చాలండి అమ్మవారికి. ఫ్లవర్స్ మాత్రం 32 వెరైటీస్, 32 ఫ్లవర్స్ అయితే కంపల్సరీ అయితే పెట్టాలి. నేను తర్వాత గణపతి పూజ చేశాక హారతి ఇంట్లో వాళ్ళకి గణపతి పూజ చేసుకున్నాక అమ్మవారికి కూడా మనము పుష్పం సమర్పయామి అలా తమలపాకులో నీళ్ళను చూపించి అమ్మవారికి మనము ధూపం వేసుకొని మణిద్వీపేశ్వరి అష్టోత్తరం ఉంటుంది, అది చదువుకోవాలి. తర్వాత మణిద్వీప వర్ణన ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ ఒక్కొక్క వర్ణన చదువుకోవాలి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పుష్పాలెన్నో వేలు. ఈ విధంగా మనము ఒక పాటగా పాడుతూ అమ్మవారిని మనము వర్ణించాలి. నేను ఇప్పుడు ఒక రకం పువ్వు పెట్టాను కాబట్టి ఒకసారే వర్ణించానండి. ఒకవేళ మీరు 3 వెరైటీస్ 5 వెరైటీస్ ఎన్ని వెరైటీస్ పెడితే అన్నిసార్లు వర్ణించాల్సి ఉంటుంది. మీరు ఒక 5 వెరైటీస్ పెట్టి ఒక్కసారే అలా వర్ణించొద్దండి. నేను స్టార్టింగ్లో 3 వెరైటీస్ పెట్టాను. అప్పుడు నేను 3 సార్లు అమ్మవారి వర్ణన అనేది చదివాను. తర్వాత 9 వెరైటీస్ పెట్టాను. అప్పుడు 9 సార్లు చదివాను. 9 సార్లు అయితే చాలా టైం పడుతుందండి. సో 3, 5 అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత నేను వర్ణన అంతా చదువుకొని అమ్మవారికి హారతి ఇస్తున్నాను. ఇక వర్ణన అంతా అయిపోయాక చివరిలో మణిద్వీపేశ్వరి మంగళహారతి చదువుకుంటూ మనము హారతి అనేది ఇవ్వాలి. హారతి ఇచ్చాక లలిత అమ్మవారికి సంబంధించింది లలితా సహస్రనామం కానీ, ఒకవేళ అది చదవని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఉంటే ఓం శ్రీ లలితాదేవి అయి నమః అంటూ 9 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ ఇలా మనము తలుచుకోవచ్చు. మా పూజ రూమ్ చిన్నది కాబట్టి నేను ఇలా పీఠం వేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ పూజ రూమ్ పెద్దగా ఉన్న వాళ్ళు అందులో కూడా చేసుకోవచ్చు. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా భక్తితో చేశామనేది ప్రధానమండి. పూజ అంతా అయిపోయాక కంపల్సరీ ధూపం అనేది మనము ఇవ్వాలండి. నేను ఆ క్లిప్ మర్చిపోయాను. మామూలుగా మనం ధూపం వేస్తాం కదా, సాయంత్రం పూట్ల వేస్తే మరీ మంచిది. ఒకవేళ ఈ పూజ విధానం తెలియని వాళ్ళు కానీ ఎవరికన్నా ఈ పూజ గురించి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చేశాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.